పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖలోని కైలాసగిరిపై 3 కోట్లతో చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్టును మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్లు, ప్రచండ గాలులను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. త్రిశూలం పొడవు 65 అడుగులైతే అందులో ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంటుంది. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా కనిపించేలా ఎత్తైన కొండపై నిర్మించడమే గాక త్రిశూలం వెలుగులు విరజిమ్మేలా లోపల ఎస్ఈడి దీపాలు అమర్చారు. విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ఆవిష్కరించిన మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్. అంటే అనేక దేశాలు వాళ్ళకు వచ్చే ఆదాయంలో చాలా ఎక్కువ భాగం టూరిజం మీద వస్తుంటుంది. ఈరోజు సింగపూర్ తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో టూరిజం, అలా అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్ల వస్తుంది. ఈరోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డే చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైన్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీన్ని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని అంటూ ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విఎంఆర్డే విశాఖపట్నంలో అనేక వర్క్స్ని టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్గా బొన్నాల సత్యనారాయణ గారు చెప్పారు, ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ట్రాఫిక్ జామ్స్ కాకుండా కొన్ని రోడ్స్ వైడన్ చేయమని అడిగారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని కార్లునే కాదు, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు అయినాయి. ప్రతి ఒక్కరు కార్లలో పోతున్నారు. అందువల్ల ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డే ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయటం